ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రథయాత్ర శోభయాత్ర ప్రారంభం కాబోతున్నది. కాబట్టి ఈ రథయాత్రలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత. భారత రాజ్యాంగం గురించి మహనీయుల గురించి చెప్పుకునే అవకాశం వారు జన్మనిస్తే దొరికిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అంబేద్కర్ గారు అందరి వాడని కొందరికే పరిమితం చేసినటువంటి వాళ్ళు ఇవాళ అర్థమవుతా ఉన్నాడు అంబేద్కర్ అని. బాబా ఉరికొస్తా ఉన్నారు, చాలా సంతోషం. ఇప్పటికైనా వాళ్ళు మన ఫోటోలు పట్టుకొని, మన దేవుడి ఫోటోను పట్టుకొని తిరుగుతూ ఉంటే మా అమ్మ ఎక్కడున్నదో కానీ నిజంగా ఆమె పుణ్యం అనేది ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఒకవేళ అంబేద్కర్ గారి పేరు మనమే తీసుకొని ఉండకపోయి ఉంటే పాపం ఫోటోలు పట్టుకొని తిరిగి ఉండేవాళ్ళు కాదు. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మేము చెప్పేదాకా పూలదండలు కూడా వేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూలదండలే కాకుండా ఫోటోలు పట్టుకొని తిరిగే కాడికి తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీగా మీ బిడ్డగా పుట్టమది గారికి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా సంతోషంగా తెలియజేస్తూ, సంతోషం ఎవరు పట్టుకొని తిరిగినా మన దేవుడి ఫోటోనే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాకపోతే ఇంకొకటి కూడా పట్టుకొని తిరగాలి. నియోజకవర్గంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మన దేవుడు రాసించిన రాజ్యాంగం బుక్కుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుకొని తిరగాలి. దానిలో ఏం రాసి ఉన్నదో చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఏం చేసినరో చెప్పాలి. ఎందుకు ఈ అసమానతలు, ఎందుకు ఈ ఆకలి? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీరు అమలు చేసి ఉంటే మంతిని పట్టణం లాంటి పట్టణంలో కూడా పందులలో పండే అటువంటి గుడిసెలలో మా వర్గాలు పట్టా ఉన్నాయి. దానికి కారణం ఏంటిదో అర్థమవుతుంది. సంవిధాన్ బచావ్ అని రాహుల్ గాంధీ గారు ఇవాళ తిరగడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు తన పిల్లలను సైతం వదులుకొని తన చెమటను రక్తాన్ని చిందించి 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని రాసించినటువంటి ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయునికి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు
కనీసం భారతరత్న ఇవ్వనటువంటి దౌర్భాగ్యం చేసినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం బహుజనులంతా మర్చిపోవాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అయినా కూడా ఈ నియోజకవర్గంలో మహనీయుల మాసంలో మహనీయుల స్ఫూర్తితోటి ఈ నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాలు తండ్రి విగ్రహాలు పెట్టుకున్నారు తప్ప మహనీయుల విగ్రహాలను పెట్టలేదు. ఇవాళ మహనీయులు అంటున్నామని ఇవ్వాలనే మచ్చుపేటలో గౌరవంగా ఒకప్పుడు శిలాఫలకాలు లేకుండా అంబేద్కర్ గారి విగ్రహాలు ఆగమాగం ఓపెన్ చేసిన వాళ్ళు ఇవాళ గౌరవించబడతా ఉన్నాడు మన దేవుడు అంటే కారణం మన చైతన్యమైన విషయాన్ని ఇవాళ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటి వరకైతే మనం చైతన్యం కామో, ఎప్పటి వరకైతే మనకు రాజ్యాంగం తెలియదు, మోసం చేసిన వాళ్ళే మోసం చేస్తా పోతా ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించి అడుగడుగున ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన గెలిచినటువంటి ప్రాంతాన్ని ఈ దేశంలో లేకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అదే పార్టీ అంబేద్కర్ గారి ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటుందంటే కారణం ఆయన ఇచ్చినటువంటి ఓటుకు ఎంత విలువ ఉన్నదో మనకు అర్థం కాలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఓటుకు ఎంత విలువ ఉన్నదో ఇవాళ వాళ్లకు మాత్రమే అర్థమైతా ఉన్నది. ఆ ఓటు విలువ మనకు అర్థం కాకపోవడం వలన ఈ అంబేద్కర్ చౌరస్తల్ని మాట్లాడినటువంటి ఇవాళ మన ఎమ్మెల్యే కావచ్చు, ఇవాళ మేనిఫెస్టో రాసి ఆ మేనిఫెస్టోను తూట్లు పడిచి అదే మేనిఫెస్టోని ఇవాళ గొప్పగా చెప్తున్నారంటే కారణం ఇదే రాహుల్ గాంధీ. ఒకవేళ మనకు అవగాహన ఉన్నది, అర్థమవుతుందని ఆలోచన ఆయనకు ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంకి వచ్చి 2500 రూపాయలు మహిళల అకౌంట్లలో వేస్తున్నామని చెప్తా ఉన్నాడు ఆయన. 25 పైసలు వేయకుండా 2500 రూపాయలు వేస్తున్నామని చెప్పిండు ఆయన. అంటే కారణం ప్రజలకు ఏమి అర్థమైతలేదు. మళ్ళా మేమేదో ఫోటో పట్టుకొని పోతున్నాం, తెల్ల ఇస్త్రీ లేని అంగీలు వేసుకొని ఓట్లప్పుడు పోతున్నాం, గప్పుడే పైసలు తీసుకొని వస్తున్నాం, ప్రజలు నమ్ముతారనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నదనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కనుక ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థమైతే మనకు ఓటు విలువ అర్థమవుతుంది. ఈ ఓటు విలువను ఆ రోజే మనకు చదువులు ఇచ్చినటువంటి మహనీయులు మహాత్మా పూలే దంపతులు, వాళ్ళ గురించి వీళ్ళందరి గురించి మనకు ఎప్పటి వరకు అయితే అర్థం కాదు, అప్పటి వరకు మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అలసిపోరు, మనల్ని మోసం చేస్తూనే ఉంటారనే విషయాన్ని ఇవాళ చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక చాలా సంతోషం. ఇవాళ అంబేద్కర్ గారిని పూజించక తప్పడం లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలకు దగ్గరైతా ఉన్నాడు. ఇవాళ ప్రపంచ మేధావి మా అంబేద్కర్ అనేది ముఖ్యంగా మా బీసీలకు ఇప్పుడు అర్థమైతా ఉన్నాడు. మా బీసీలకు దూరం చేసి రాజ్యాలు వెళ్తున్నటువంటి నాయకులకి ఇప్పటికైనా అర్థమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదనే విషయాన్ని వాళ్ళ కేసీఆర్ గారు ఏదైతే 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి దేశానికే ఆదర్శంగా నిలిచిండ్రు, ఈ నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలు నెలకొల్పి అదే రీతిన అందరి గుండెల్లోకి వెళ్తా ఉన్నామనే విషయాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఎవరు ఏమి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఏదో ఒక ప్రయత్నం చేసి పూర్తిగా అంతమొందించాలని చూసినా అంబేద్కర్ సాక్షిగానే ఈ ప్రజల కోసం ఈ చివరి రక్త పొట్టు వాళ్ళ కోసమే ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికే పోయినసారి 15 మంది దీక్ష తీసుకున్నారు. మహనీయుల దీక్ష ఈసారి 45 మందికి చేరింది. చాలా మంది మా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి మా నాయకులు కూడా తీసుకున్నారు. చాలా సంతోషం. మా నాయకులు ఇవాళ చాటి చెప్తా ఉన్నారు, అంబేద్కర్ అందరి వాడు. ఇవాళ నేను జెడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా ఆయన రాసిన రాజ్యాంగమే. ఆయనే లేకపోతే ఇవాళ మేము రెడ్డి కావచ్చు, విలువ కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, కానీ మాకు కూడా చదువు ఉంటేనే, మేము కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉంటేనే, మాకు కూడా భూమి ఉంటేనే ఓటు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరితే, కానీ ఆ దేవుడు అంబేద్కర్ అందరికీ ఓటు ఉండాలని ఓటు ఇచ్చినటువంటి దేవుడు అనే విషయాన్ని
ఇవాళ మా నాయకులు గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకొని దీక్ష తీసుకున్నందుకు వారికి శిరస వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దీక్ష ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంటది. మానీయులను స్మరించుకుంటూ ముందుకెళ్లడమే ఉంటదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ నుండి మనం అంబేద్కర్ చెరువుకి వెళ్తాం. అక్కడ కూడా మన అంబేద్కర్ గారికి బుద్ధునికి విగ్రహాలకి పూలమాలలేసి మన ఆరేపల్లి కుమార్ గారు పాపం ఆయన తీసేసిర్రు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉంటే కళ్ళల్లో కారం పోసుకున్నారు. ఒక దళితుడు ఒక మాదిగ బిడ్డ ఎట్లా మా కుర్చీలో కూర్చుంటాడని. ఆయన వల్ల మీ అందరికీ కూడా మంచి మటన్ భోజనం పెడతా ఉన్నాడు కనుక అందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి రావాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భీమ్. సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్, జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్, జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో. బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్, జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్, జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న